అందరూ? సో, నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్. సో, ఈరోజు బ్లాగ్ ఏంటంటే, సో, మనకి వింటర్‌లో ఐ మీన్ యాక్నే ఉంటుంది. యాక్నే ప్రాబ్లమ్ అండ్ పింపుల్స్ అండ్ ఇంకా పింపుల్ మార్క్స్ అండ్ డార్క్ స్పాట్స్ ఇవన్నీ ఉంటుంది గదా! సో, వీటన్నిటికి మనం ఎక్కడైనా గూడా ఆహ్, చాలా మందికి ఇక్కడ పింపుల్స్ అనేవి చాలా డార్క్‌గా వచ్చేస్తూ ఉంటుంది. సో సో, కొంతమందికి ఇక్కడ అంటే ఇటు సైడు పింపుల్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయన్నమాట. సో, అవి పోవు అండ్ ఆ మార్క్స్ కూడా అలాగే ఉండిపోతాయి కదా! సో, వాటికి మనకి ఎక్కడైనా గూడా చాలా తక్కువన్నమాట. సో, మనం చాలా మార్కెట్‌లో ఎంతగానో రీసెర్చ్ చేసినా గూడా చాలా వాటికి సొల్యూషన్ అనేది దొరకదు. మోస్ట్‌లీ దొరకదండి. సో, ఫర్ ష్యూర్‌గా చెప్తున్నాను. ఉంటాయి. బట్ అంటే నేనైతే సొల్యూషన్ ఉండదు అనైతే చెప్పట్లేదు. ఉంటుంది. బట్ చాలా రీసెర్చ్ చేయాలి. చాలా రీసెర్చ్ చేయాలి. ఎక్కడ ఏది మంచిదో మనకు తెలీదు గూడా. సో, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మార్కెట్‌లో ప్రతి ఒక్క దాని కోసం. అందులో మన స్కిన్‌కి, మన ప్రాబ్లమ్‌కి ఏది సెట్ అయితది? అసలిది పర్చేస్ చేశాక యూజ్ అయితదా? యూజ్ అవ్వదా? ఆ ప్రొడక్ట్ మన స్కిన్ మీద పెట్టొచ్చా? నా ప్రాబ్లమ్‌కి ఇది సెట్ అయితదా? అవ్వదా? అని తెలియాలంటే ఓహ్ మై గాడ్! ఎక్కడికో ఎళ్ళిపోయింది. సో, యాహ్! కమింగ్ బ్యాక్ టు ఆర్ టాపిక్. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సో, యాక్నే గాని, పింపుల్ మార్క్స్ గాని, లేదంటే డార్క్ స్పాట్స్ గాని, వీటన్నిటికి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మ్యాజిక్‌లా బెస్ట్ సొల్యూషన్ నేనైతే మీతో షేర్ జేయాలి అనుకుంటున్నాను. సో, అదేంటంటే పారాషూట్. దిస్ ఈజ్ మ్యాజిక్ అండి. నిజంగా చెప్తున్నాను. సో, నేను ఇంతకుముందు నాకు పింపుల్స్ వచ్చాయన్నమాట. సో, అంటే పింపుల్స్ అంటే పీరియడ్స్ టైమ్‌లో వస్తాయి గదా! సో, ఆ విధంగా వచ్చినప్పుడు నేనిది యూజ్ జేస్తాను. సో, 4 డేస్‌లో మాయమైపోతుందండి. నిజంగా మార్క్స్ అనేవి ఉండవు. సో, నేనదే చెప్తున్నాను. మీకేమైనా హెవీగా పింపుల్స్ ఉన్నా గూడా కంటిన్యూయస్‌గా ఒక 15 డేస్ యూజ్ జేయండి. ఈ కోకోనట్ ఆయిల్ అనేది. సో, 15 డేస్ యూజ్ జేయండి. మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవ్వరికైనా పింపుల్స్ ఉంటే గనక మస్ట్ అండ్ షుడ్‌గా నేను నిజంగా చెప్తున్నాను ట్రై జేయండి. ఐ ఛాలెంజ్ యూ ఖచ్చితంగా మీకు తెలుస్తది. మీకు పింపుల్స్ ఖచ్చితంగా పోతాయి. సో, ఎందుకంటే నేను ఇదే యూజ్ చేస్తాను. పీరియడ్స్ టైమ్‌లో ఎప్పుడన్నా ఒకటి అలా ఇలా ఇక్కడ ఐ మీన్ 1, 2 అలా వచ్చినప్పుడు గూడా నేను వేరేదేది యూజ్ చేయనండి. జస్ట్ ఐ యామ్ యూజింగ్ కోకోనట్ ఆయిల్ ఫర్ మై పింపుల్స్, ఫర్ మై డార్క్ స్పాట్స్. ఇది క్లియర్ చేస్తుంది. మ్యాజిక్ లాగా వర్క్ చేస్తదనమాట. సో, నేను చెప్తున్నాను గదా! కాకపోతే కంటిన్యూస్‌గా ఎలా అంటే మీరు దీన్ని యూజ్ జేయడం నార్మల్‌గా నైట్ మీరు పడుకునే ముందు చక్కగా ఆహ్, ఆయిల్ రాసేసుకొని ఆహ్, మీరు పడుకొని పోవచ్చు. అండ్ దెన్ మీరు మార్నింగ్ లెగిసాక మీరు రెగ్యులర్‌గా ఏ ఫేస్ వాష్ అయితే యూజ్ జేస్తారో, ఆ ఫేస్ వాష్‌తో మీరు ఫేస్ అనేది క్లీన్ చేసేసేయొచ్చనమాట. ఫేస్ వాష్ చేసేయొచ్చు. నాకెప్పుడన్నా వచ్చినా గూడా పింపుల్ మార్క్స్ గాని, ఏమైనా డార్క్ స్పాట్స్ గాని వచ్చినప్పుడు లైట్‌గా నేను కొంచెం తీసుకొని ఇలా డాప్ డాప్ జేస్తాను. సో, మీరు గూడా అలాగే మీకెక్కడైతే పింపుల్స్ ఉన్నాయో, సో, మీరు అక్కడ ఈ ఆయిల్ అనేది పెట్టి కొంచెం ఇలా చేయండి. మసాజ్ లాగా చేయండి. ఇందులో ఏం కలపక్కర్లేదండి. నాట్ ఎనీ మోర్. సో, మీరు జస్ట్ కోకోనట్ ఆయిల్ అంతే. ఇందులో మీరు ఏమి మిక్స్ చేయక్కర్లేదు. ఇది పెద్ద ప్రాసెస్ గాదు. ఇది పెద్ద ఏమి గాదు. జస్ట్ అంటే పింపుల్ మార్క్స్ గానీ, లేదంటే డార్క్ స్పాట్స్ గానీ, ప్రతి ఒక్క దాన్ని గూడా ఈ కోకోనట్ ఆయిల్ అనేది మ్యాజిక్ లాగా పనిజేసి ఖచ్చితంగా మీ స్కిన్‌ని క్లియర్ జేస్తది. మీకున్న ప్రాబ్లమ్‌ని గూడా క్లియర్ జేస్తుంది. 110% జెప్తున్నాను. సో, యాహ్! 110% జెప్తున్నాను గైస్. ఖచ్చితంగా వర్క్ అయితది. ఒక్కవేళ మీకు గనక నమ్మకం లేదంటే పింపుల్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా గూడా ఖచ్చితంగా ట్రై జేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది ఒకవేళ మీరు ట్రై చేస్తే గనక ఒకవేళ పోయినా గూడా నాతో ఖచ్చితంగా షేర్ జేసుకోండి కామెంట్ సెక్షన్‌లో. సో, నేను ఫర్ ష్యూర్‌గా చెప్తున్నాను. సో, దిస్ ఈస్ ద బెస్టెస్ట్ సొల్యూషన్ ఫర్ పింపుల్ మార్క్స్ అండ్ డార్క్ స్పాట్స్ అండ్ యాక్నే అనమాట. సో, అందుకనే అందులోనూ వింటర్ గాబట్టి మనకి ఊరికే డ్రై అయిపోతూ ఉంటుంది. ఎన్ని యూజ్ చేసినా గూడా డ్రై అయిపోతూనే ఉంటుంది. సో, ఇది గూడా ఒక విధంగా మనకి మంచిదే కోకోనట్ ఆయిల్ అనేది. సో, అందుకనే సో, నేను మీతో ఈ విధంగా నేను ఇలా షేర్ చేసుకున్నాను. సో, ఒక ట్రిక్‌ని నేను మీకు షేర్ చేశాను. సో, మీకు నచ్చితే గనక ఖచ్చితంగా ట్రై చేయండి.
సో, ఎలా వచ్చిందో గూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇంకా గూడా నేను ఇలాంటి వీడియోస్ చేయాలి, ఇలాంటి వీడియోస్ చేయాలి అంటే గనక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఆల్సో నా ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి గూడా తప్పకుండా నా వీడియోస్‌ని షేర్ చేయండి. సో, యాహ్! అంతే గాయ్స్, వీడియో అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.